ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సో అంకుల్, అంటే ఇప్పుడు నిహారి ఇంత ఫైట్ చేస్తుంది, మేమందరం చూస్తూనే ఉన్నాం. బట్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనలో ఒక ఫైర్ వచ్చో, లేకపోతే సమాజం ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఆ మాట్లాడే లోపు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని తనలో ఎక్కడో ఒకటి స్టార్ట్ అయిపోయి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఇలా ఉన్నప్పటికి కూడా బట్ చిన్నప్పుడు నిహారి ఎలా ఉండేవాళ్ళు అసలుకి ఈ సిచ్యువేషన్ ఇదంతా జరగక ముందు ఇన్సిడెంట్ అంతా? అందరూ ఆడపిల్లలాగానే ఇంట్లో అది ఒక పైగా మాది చాలా పెద్ద కుటుంబం. ఓకే. తను బాగా లైక్ చేసేవాళ్ళు. ఉమ్, వాళ్ళ నానమ్మ గాని, ఉమ్, వాళ్ళ మేనత్తలు గాని వాళ్ళందరూ కూడాను. ఉమ్, తన లైఫ్ హ్యాపీగానే జరిగింది. ఓకే. చైల్డ్‌హుడ్ అంతా కూడాను. ఉమ్, ఇంకా తర్వాత మాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, లేతే సర్కమ్‌స్టాన్సెస్ వీటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు పడిన మాటలు వాస్తవమేను. దాని తర్వాత మ్యారేజ్ చేయటం సరే ఇప్పుడు నాకు కొద్దిగా మ్యారేజ్ చేద్దాంలే ఒక బాధ్యత తీరుతుంది కదా 20 ఇయర్స్ వచ్చినాయి కదా అని చెప్పి అన్న ఉద్దేశంతో మ్యారేజ్ ప్రపోజల్ చేసి మ్యారేజ్ చేశాను. ఉమ్, మ్యారేజ్ చేసిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ మనకి యాక్చువల్‌గా తెలీదు. ఓకే. ఇప్పుడు మామూలుగా పలానా మనిషి అని అంటే బయట ఎలా ఉంటుందంటే మంచోడు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, మంచి కుటుంబమే అని అంటారు. కానీ ఇన్సైడ్ మనిషిని మనం క్యాలిక్యులేట్ చేయలేము. అవును, అవును, అవును. అయితే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఏదన్నా అవ్వచ్చు. దాన్ని మనం బయటకి అనేది రాదు అది. చూడటానికి మాత్రం వైట్ వాళ్ళలాగా అందరం అలా కనపడతాం. ఉమ్, ఉమ్, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు అసలోడు బయటకు వస్తాడా? వాడు రాక్షసుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మంచివాడు అవ్వచ్చు, ఇంకా ఏదన్నా దానికి ఏదైనా పేరు పెట్టచ్చు. సరే ఆ పరిస్థితుల్లో తను అక్కడ పరిస్థితులను బట్టి ఉండలేక పుట్టింటికి వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అంటే సరే పెద్దవాళ్ళంగా ఉన్నాం కాబట్టి మాట్లాడదాంలే అమ్మా అని అనుకోవటం. తర్వాత మరి ఇప్పుడంతా కూడా ఫోన్ టెక్నాలజీ అంతా వచ్చేసింది కదా! మరి ఫోన్‌లో వాళ్ళేమన్నా మాట్లాడుకున్నారో, కిచులాడుకున్నారో ఏం తెలీదు. సరే ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది. చేసిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతికించరు అనేది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు. అవునవునవును. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్‌మెంట్ ఉందా లేదా అనేది మనకు తెలీదు. మనం రూ. 10 పెట్టి టాబ్లెట్ కొనుక్కురావడమో, లేకపోతే వాళ్ళు చెప్పిన ఇంజెక్షన్ తీసుకురావడానికో అక్కడ అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కొద్దిగా టెక్నాలజీ పెరిగి మీలాంటి వాళ్ళు షూట్ చేసి ఇక్కడ అది లేదు, ఇక్కడ ఈ అవసరం లేదు, లేకపోతే అక్కడ బాగుండలేదని కొద్దిగా ఫోకస్ అయిన తర్వాత సిస్టమ్ మారింది. ఇటువరకు మరీ శాంతం 15 ఏళ్ల క్రితం అంటే హాస్పిటల్స్ అన్నీ ఎంత మురిగ్గా ఉండాలో, ఎలా ఉండాలో అలా ఉండేవి. అవును. అందుకని నేను చేశానంటే ఏమైనా సరే బతికించాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్‌కి ఒక తీసుకెళ్ళాను. తండ్రిగా కూతురు మీద చాలా మరి ప్రేమ ఉంటుంది కదా ఇంకా. అది తప్పదు కదా! ఆ. న్యాచురల్. ఉమ్, దాన్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇంకా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఏవండీ 40,000 అయినాయి, 30,000 అయినాయి, లేకపోతే 5,000 అయినాయి, 10,000 అయినాయి అంటే తీసుకొచ్చి పెట్టడమే సరిపోతుంది. ఒక రోజున ఒక వారం రోజులు పోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి డీఎం డాక్టర్. ఆయన వచ్చి చూసి బయటకొచ్చి నా దగ్గర ఏం అనలేక ఇంటికెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్‌తో చెప్పాడంట. నాన్న అంకుల్ విపరీతం ఖర్చు పెట్టేస్తున్నాడు. ఖర్చు పెట్టిన తర్వాత బయటకొస్తది బతికి. తర్వాత ఏం చేసుకుంటాడు ఆ అమ్మాయిని. ఖర్చు తగ్గించమని చెప్పండి అని కూడా డైరెక్ట్‌గా చెప్పాడంట. నాతో చెప్పలే. ఆయన నాకు ఫోన్ చేశాడు. "శేషు ఏంటి పిల్లాడు గొడవ చేసేస్తున్నాడు. నువ్వు మరి నీ ఆలోచన ఎట్లా ఉందో ఏంటో" అని కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం జరిగితే ఇప్పుడు చచ్చిపోవాలని ఎవరో కోరుకోరు. చంపేయాలని కోరుకోము. ఏదో ఆర్థికంగా నాకున్న సర్కిల్‌ని బట్టో, లేకపోతే నా పరిస్థితిని బట్టో వాళ్ళు 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000 మెడిసిన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు తీసుకొస్తున్నాము. మరి బ్రతికింది. ఈ బ్రతికిన అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దానికి లైఫ్ ఎట్లాగు? ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఈ సమాజం ఏం తీసుకుంటారు? ఎందుకంటే నేను తిరిగిన పరిస్థితులు ఏంటంటే నేను కొద్దిగా పబ్లిక్‌లో బాగా తిరిగిన మనిషిని. రాజకీయంగా కాదు గానీ కొద్దిగా రిలేషన్ ఎక్కువ. పబ్లిక్ రిలేషన్. పేరున్న వ్యక్తి. ఆ! దాని మూలకంగా ఏమవుతుందంటే ఎక్కడికి పోయినా సరే కొద్దిగా చిన్న చూపుగా చూస్తున్నారు నన్ను కూడాను. ఈ చిన్న చూపు అంటే డైరెక్ట్‌గా చెప్పలేరు. ఎందుకంటే నాకున్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మనకు అర్థమైపోయింది కదా. ఆ! సరే వాళ్ళ మనోభావాలను మనం గ్రహించలేనంత హీనస్థితిలో అయితే లేవు.
సరే ఏం జరుగుద్దో జరిగిందిలే అని చెప్పి అనుకుంటే 2 ఇయర్స్ గడిచిపోయింది. కొడైకెనాల్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. జర్మనీ డాక్టర్లు వచ్చాయని చెప్పేసి ఒక టీవీ యాడ్ చూశాను. గబగబా అదంతా మనకి రాని భాష కదా! కొడైకెనాల్ అంటే తమిళ్ ఇదంతాను. మా కజిన్ ఒకడిని ధైర్యం కోసం ఎమ్మడ పెట్టుకొని డబ్బులేసుకొని బయలుదేరి వెళ్ళిపోయా. అక్కడికెళ్ళిపోతే అక్కడ ఫోటోలు చూసి, అక్కడ మనుషులను చూస్తే నాకే భయమేసింది. చాలా భయంకరమైన మనుషులున్నారు. మా అమ్మాయి ఆ లెక్కన పర్లేదనిపించింది. అబ్బా! కొన్ని ఫోటోలు చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. సరే జుట్టు లేదు, కళ్ళు కాలిపోయి, మొత్తం ఫేస్ కాలిపోయి, ఆళ్ళని చూస్తానికి కూడా మనం చూడలేం పరిస్థితి. అలాంటి పరిస్థితి ఫోటోలు గాని అక్కడ ఉన్న వాళ్ళని చూసా. చూసిన తర్వాత అక్కడ ఉండగానే విజయవాడ నుంచి మా అన్నయ్య ఫోన్ చేసాడు. "అరే! ఇక్కడ విజయవాడలో ఏదో ప్లాస్టిక్ సర్జరీస్ వస్తున్నారంట జర్మనీ నుంచి. ఒకసారి ఇక్కడ కన్సల్ట్ అవ్వకపోయారని." 15, 12,000, 13,000 ఖర్చు పెట్టి అక్కడ పరిగెత్తాము. ఎమ్మటే తెల్లారిపాటికి ఇక్కడ వచ్చిందని చెప్పి ఇక్కడ పరిగెత్తుకొస్తే ఇక్కడ ఆపరేషన్ చేస్తామండి అంటే తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారు. కొంత సక్సెస్ అంటే మనకు తెలీదు ఏ పార్ట్‌కి ఏం చేశారో, లేకపోతే తోలు తీసేశారో, లేకపోతే ఆపరేషన్ కుట్టేశారో, లేకపోతే ఏం చేశారో మనకు తెలీదు కదా! సరే 4, 5 రోజులు అట్టి పెట్టడం, ఇంటికి తీసుకెళ్ళటం. తర్వాత ఆ డాక్టర్సు తను మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంప్రెస్ అవ్వనివ్వండి, లేకపోతే మరి అక్కడ ఏం జరిగింది చాలామందికి చేశారు ఆపరేషన్‌లు. కానీ ఎవరు ఆ డాక్టర్లు తనకు రెస్పాన్స్ అయినట్టుగా మిగిలిన వాళ్ళకి ఎవరికీ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఫోన్ చేయటం మొదలుపెడుతున్నారు ఇంటికి. ఏవండీ ఎలా ఉందండి? ఏంటండి? అదండి, ఇదండి. డాక్టర్సు అయిపోయింది. ఆపరేషన్ అయిపోయింది. ఇక బతుకుద్దా? బతకదా? మనకెందుకు ఆ పేషెంట్ గురించి అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా ఏదో అప్పుడప్పుడు టచ్ చేయటం మొదలుపెట్టారు. అట్లా మేము ఆ డాక్టర్ గారికి కొద్దిగా దగ్గర అవ్వటం మొదలుపెట్టాం. ఎళ్లి చూపించుకురావటం, వాడేదో చెప్పటం, మెడిసిన్స్ ఇవ్వటం, లేకపోతే ఇంకో సిట్టింగ్ అయితే ఇది చేస్తాం, అది చేస్తాం అనేది కొంత అవగాహన వచ్చింది మాకును. ఆ తర్వాత తనకి ఆపరేషన్ చేసిన జర్మనీ డాక్టర్సు ఒక రోజున మీ ఇంటికి వస్తామండి అని కవర్ చేశారు. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ జర్మనీ నుంచి ఇండియా వచ్చారు. ఓకే. ఇండియా వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా పులిగడ్డ మా ఇంటికి వస్తా ఉన్నారు. ఏమో ఫారిన్ డాక్టర్లు ఏంటి మన ఇంటికి రావడం ఏంటి? అసలు ఈలోపు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అంత బాగా అవగాహన కూడా లేదు మాకు. సరే వచ్చారు వాళ్ళేదో డాక్యుమెంటరీ తీసుకున్నారు అని చెప్పేసి తను చెప్పింది. డాక్యుమెంటరీ తీసుకున్నారన్న తర్వాత సరే జరిగిపోతున్నాయి మనం కంటితో చూస్తా ఉన్నాము. సమాధానం చెప్పేవాళ్ళకి చెప్తున్నాము. ఆ రోజున చాలామంది వచ్చారు. ఫారినర్స్ వస్తున్నారంట వాళ్ళ ఇంటికి డాక్టర్స్ అనేటప్పటికి నా ఫ్రెండ్ సర్కిల్ అని ఆళ్ళని వీళ్ళని చాలామంది వచ్చారు. తర్వాత మాకు తెలిసి ఒక అమ్మాయి అప్పుడు వాళ్ళ డాక్టర్లు ఏం చేశారంటే జర్మనీ ఇన్వైట్ చేశారు పాపని 2012. ఆళ్ళు ఆపరేషన్ చేశారు. తర్వాత 6 నెలలకు ఆళ్ళు వచ్చారు. సంవత్సరం లోపే తనకి జర్మనీ ఇన్విటేషన్ వచ్చింది. ఈలోపు పాస్‌పోర్ట్ ఏర్పాటు చేశా. పాస్‌పోర్ట్ ఏర్పాటు చేసి ఇక్కడే ఫ్లైట్ ఎక్కించాను. వెళ్ళిపోయింది. అక్కడ 38 డేస్ ఎంతో ఉన్నది. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు తను అక్కడ దిగిన ఫోటోలు గానీ ఇవన్నీ కూడా ఒక్కోటి జనంలోకి స్ప్రెడ్ అవుతున్నాయి. ఏంటి కాలిపోయిన అమ్మాయి ఏంటి? జర్మనీ ఎళ్ళటం ఏంటి? మేము ఇంతంత ఖర్చు పెట్టి చదువుకున్నాము, లేదా డబ్బులు ఉన్నవాళ్ళం అమెరికా ఎళ్ళాలంటే ఇబ్బంది పడిపోతున్నాం. మమ్మల్ని ఎవడు పిలవట్లేదే అనే కాన్సెప్ట్‌లో ఉండిపోయారు. ఎందుకంటే మా చెవులకి వినపడతా ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళు అనుకునే మాట. సరే ఒక ఘట్టమయింది. జర్మనీ, ఇటలీ తిరిగొచ్చింది. నేను కూడా బయటికి గొప్పగా చెప్తున్నా. జర్మనీ ఎళ్ళొచ్చింది నా కూతురు. ఇటలీ ఎళ్ళొచ్చింది. దాని రూపం చూడకుండా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఎళ్ళొచ్చింది. అది కురూపిదైనా సరే దేశాలు తిరుగుతుందని చెప్పి మనం కూడా జబ్బలు చరుచకుండా జనంలో చెప్పడం మొదలుపెట్టాం. తర్వాత నిదానంగా తను గాడ్ గిఫ్ట్. ఒక రకంగా చెప్పాలంటే మేము సపోర్ట్ లేము. మేము పల్లెటూరులో ఉంటున్నాము. ఎప్పుడో 100కి 1,00,000 ఇక్కడ ఏదో తోడబుట్టినోళ్ళని, వాళ్ళని, ఈళ్ళని ఉన్నారు కాబట్టి వస్తున్నాం, పోతున్నాం ఏదైనా అకేషన్ అయితే. ఏమ్మా అంటున్నాము, ఏదో చేసుకుంటుంది, స్టేజ్ మీద కనపడుతుంది, లేకపోతే ఎక్కడన్నా టీవీలో కనపడినప్పుడు మనకు కూడా కొద్దిగా ఆనందం వస్తుంది. దాంతోపాటు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి ఈ విధంగానంటే కొంతమంది ఏమన్నారంటే, ఆ అమ్మాయిలో ఏదో శక్తి ఉంది. మీరు దాని గురించి వదిలిపెట్టేసేయండి. ఎప్పటికైనా సరే ఒక గొప్ప వ్యక్తిగా వస్తదని చెప్పి ఏమి చదువుకోనోళ్ళు ఆ పల్లెటూళ్ళలో తిరిగేవాళ్ళు అనేవాళ్ళు. ఏంటి మనకి అవగాహన లేని మాటలు కూడా ఈళ్ళెవరో మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు అన్నప్పుడు కూడా కొంత మనం హ్యాపీగానే ఫీల్ అయ్యాము. కానీ నేనెప్పుడూ కూడా
దరిదాపుగా ఒక 10 ఇయర్స్ 8, 9, 10 ఇయర్స్ నేను అసలు ఫేస్ టు ఫేస్ నా కూతురు ముఖం చూడలేదు ఇప్పుడు. ఎస్, నేను కూడా విన్నాను అంకుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.